ఇటువంటి ఎరువులు రసాయనాలు లేని కూరగాయలు తినాలంటే మా భీమవరం రండి, మీకు ఆర్గానిక్ కూరగాయలు అందిస్తూ ఉంటున్నారు. ప్రస్తుతం మనం భీమవరంలో ఏర్పాటు చేసినటువంటి ద రియల్ ఆర్గానిక్స్ డిఆర్డిఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా డిఆర్డిఏ ఆధ్వర్యంలో ఎవరైతే యువ పారిశ్రామిక రైతులు ఉంటారో, పంట పండించే వాళ్ళు, ఇటువంటి ఎరువులు వాడని వారి దగ్గర నుండి వారందరినీ కూడా ఒక యూనిట్గా తీసుకుని వాళ్ళందరి దగ్గర నుండి ఏదైతే పండించిన పంటని ఇక్కడ ఒక సెంటర్గా ఏర్పాటు చేసుకుని భీమవరంలో ఆర్గానిక్ ద రియల్ ఆర్గానిక్ స్టోర్ పేరుతో ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాన్తో పాటు భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు, ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఎంతో ఆర్భాటంగా ఈ ఆర్గానిక్ స్టోరు ఓపెన్ చేశారు. ఎందుకంటే గతంలో కూడా ఆర్గానిక్ పేరు మీద చాలా వచ్చినాయి, చాలామంది ఆర్గానిక్ పేరుతో స్టోర్లు ఏర్పాటు చేశారు. కానీ ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో వినియోగదారులు కొద్దిగా వాటి వైపు చూడని పరిస్థితుంది. కానీ ఇక్కడ చూస్తే ప్రస్తుతం డిఆర్డిఏ ఆధ్వర్యంలోనే ఈ విధంగా ఏర్పాటు చేశారు కాబట్టి కొంత ఈ జెన్యూనిటీ ఉంటుందని అయితే వినియోగదారులు భావిస్తున్నారు. ఇక్కడ రైతును అమ్మేవారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీ పేరేంటి? మీరు రైతా? మీరు? నేను ఫార్మర్ అండి. ఫార్మరా? ఎక్కడ? మాది విశాఖడేరు, వంకాయలపాలెం. ఏం పండించారు మీరు? ఇక్కడికి ఏం తీసుకొచ్చారు? నా దగ్గర అయితే మామూలుగా పచ్చిమిర్చి ఉందండి అవైలబుల్గా. అంటే మ్యాక్సిమం అన్ని రకాలు ఉన్నాయి, కాకపోతే కొన్ని రకాల హీల్డింగ్ వస్తున్నాయి. టమాటా హీల్డింగ్ వస్తుందండి. తర్వాత వచ్చి పచ్చిమిర్చి ఉంది, బెండ ఉంది, తర్వాత బీరకాయలు ఉన్నాయి. అంటే ఆర్గానిక్ అంటే అసలు ఎటువంటి కెమికల్ వాడకుండా. కెమికల్ అంటే మేము ఆకులతో, ఇప్పుడు వేపాకు ఉందండి, వేపాకుని కషాయం తయారు చేస్తాం. అగ్నాస్త్రం ఉంటుందండి. వేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పొగాకు, ఆవుమూత్రం కలిపి కాచి 24 గంటలు చల్లారబెట్టిన తర్వాత దాన్ని ఏం చేస్తామంటే పెస్టిసైడ్, మనకి మామూలుగా మొవ్వు పురుగు కానీ ఏదైనా పచ్చ పురుగు కానీ ఎటువంటి దానికి సంబంధించిన పురుగుకి అగ్నాస్త్రం పనిచేస్తుందండి. అలాగే మొక్క ఎదుగుదలకు ఉపయోగపడడానికి జీవామృతం. ఇప్పుడు ఇక్కడ అన్నీ కూడా ఆర్గానిక్, 100% ఆర్గానిక్, మొత్తం అన్నీ ఆర్గానిక్. అలాగా మొక్క ఎదుగుదలకి కోడిగుడ్డు నిమ్మరసం, తర్వాత అదే కాకుండా పంచగవ్య, ఇటువంటి కషాయాలు, ద్రావణాలు వాడి. మనం చూస్తున్నాం మరొక రైతు ఉన్నారు, ఆయన కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడ ఈ స్టోర్లో ఏమేమి పెట్టారు మీరు? తణుకు మండలం కొమరవరం గ్రామం నుంచి వచ్చానండి. నేను గత 9 సంవత్సరాలు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నేను దేశీయ వెరైటీలు పండిస్తున్నాను. ఇప్పటికి వచ్చి 28 రకాలు పండించాను. ఇప్పుడు కుజేపట్టాలి, రత్నచూడి, ఇంద్రాణి, చింతలూరు సన్నాలు, నవారా, బ్లాక్ రైస్, కాలాబట్టి, మణిపూర్ బ్లాక్, రెడ్ బాస్మతి అని దేశీ వెరైటీలే పండిస్తాను. వాటిని ఏం చేస్తానంటే ఫస్ట్ నుంచి మన రైస్నే మనం ప్రాసెసింగ్ చేసుకుని అయ్యే అమ్ముతాం మొదలెట్టా. ఫస్ట్ నుంచి అలా అమ్ముకుంటూ అయ్యే డెవలప్ చేసుకుంటూ ఇప్పటికి ఈ రకాలు వచ్చి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో సోమవారం అమ్ముతాను, ఆదివారం భీమవరం రైతు బజార్లో అమ్ముతాను, ఉత్తప్పుడు రోజు ఇంటి దగ్గర స్టాల్ పెడతాను. ఇప్పుడు ఏంటంటే డిఆర్డీ మన కుస్మా మేడం గారు, డిపిఎం గారు, అర్ణ మేడం గారు. కదా బాబాయ్, అంటే ఇప్పటికే చాలా మంది ఆర్గానిక్ అని మీకు తెలియదు. ఆర్గానిక్ పేరు మీద చాలా మోసాలు కూడా జరుగుతున్నాయి. రేట్లు ఎక్కువ పెట్టేస్తున్నారు. మామూలు తోటలో తెచ్చాము, ఎట్లా క్రెడిబిలిటీ అంటే బార్కోడ్ ఉంటుంది మాకు, రైతు వారి బార్కోడ్ అని వస్తుంది. మనం ఆ బార్కోడ్ ఓపెన్ చేయగా మన ఫీల్డ్ ఎలా ఉందా అనేది అన్నీ చెప్తుంది అన్నమాట. దానికి మించింది ఏమీ లేదు. అప్పుడు అంతే అమ్మ వాళ్ళని బార్కోడ్ అడిగితే ఎవరు వాళ్ళకి ఎలాగిస్తారో సర్టిఫికేషన్ లేదే కాదు కదా. మనకంటే చేస్తున్నాం కాబట్టి సర్టిఫికేట్ ఉంది మనకి. రేట్ల పరిస్థితి ఏంటి? మామూలు కేజీ బియ్యానికి మీ దగ్గర బియ్యం ఎట్లా? ఆర్గానిక్కి దీనికి 5 బస్తాలు డిఫరెన్స్ వస్తుంది. కెమికల్ 30 బస్తాలు అయింది అనుకో, న్యాచురల్గా పండిస్తే 25 బస్తాలు వస్తుంది. మరి 5 బస్తాలు ఎరివేషన్ తేడా వస్తుంది. దానికి ఏంటంటే దీనికి సంవత్సరం దాటితే కానీ అమ్మం. ఏమేమి పెట్టారు మీరు ఇక్కడ మీ స్టాల్లో? ఈ బియ్యం ఏ రకం ఇది? ఈ బియ్యం ఇది దేశీ వెరైటీ కాదు, ఇది దేశీ వెరైటీ. ఇది కుజేపట్టాలి. అంటే మన స్వర్ణ పిఎల్ అట్లా దేశీ వెరైటీ. దీంట్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది, గ్లూకోజ్ శాతం తగ్గిస్తుంది. అదేమో కెమికల్స్ ఏమో గ్లూకోజ్ శాతం పెంచుతుంది. కేజీ ఎంత? ఇది కేజీ 100 రూపాయలు. అంటే కొద్దిగా రేట్ ఎక్కువ ఉంది మామూలు. అంటే బ్రౌన్ రైస్ ఇది, అంటే 1.5 year ఓల్డ్. నీ పంటేనా? పండించిన మన బయటికి కాదు, నేను పండించిన 28 రకాలు పండించా. నేను పండించినవి మనమే ప్రాసెసింగ్ చేసి అమ్ముతా. అదే బ్లాక్ రైస్, ఇది రెడ్ రైస్. ఇది ఉందనుకో, ఇదే రెడ్ రైస్. ఇది ఏం చేస్తుంది అంటే బీపీ, షుగర్, థైరాయిడ్, అదే కులాకారం.
ఇది పోల్ ఈ మెడిసిన్ పేర్లన్నీ మీరు పెట్టారా లేకపోతే పేర్లే సీడు సీడ్ అంటే మాకు ఇక్కడ వీరవస్త్రంలో రాజుగారు రామచంద్రరాజు గారు అని 71 రకం పండించాడు ఆయన దేశీ వెరైటీ. అప్పటి నుంచి మేము డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మేము నీ చేలోకి వస్తాం, మాకు ఇదంతా ఉంటుందా లేకపోతే నువ్వు మళ్ళీ ఎక్కడ నుండో కొన్ని తెచ్చి ఇక్కడ అలా మా పొలంలో వచ్చి మీరు చూసుకోవచ్చు. ఆల్రెడీ ఎప్పుడు ఎనీ టైం రావచ్చు. ఆల్రెడీ నా దగ్గర 20 సెంట్లేమో కిచెన్ గార్డెన్ ఉంది, 25 రకాల పళ్ళ మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ చేలో 6 రకాల వరలు ఉన్నాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే బ్రదర్, ఏంటి మీరేం తెచ్చారు? ఏమేమి వెరైటీలు మీరు తీసుకొచ్చింది? మేము కూడా బియ్యం పట్టుకొచ్చాండి. బియ్యం, కందిపప్పు, పసుపు, కారం. ఏమో ఇంద్రాణి సార్, ఇంద్రాణిలో డి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లల గట్ట తింటే బోన్స్ గట్టబడడానికి ఇంద్రాణి సార్ ఇది. ఈ ఇంద్రాణి అనే వెరైటీ మన చిన్నపిల్లల గట్ట ఇష్టంగా తింటారు. దీంట్లో స్వెల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఇది చిన్నపిల్లలు తింటే బోన్స్ గట్టిపడతాయి సార్. ఇది తర్వాత బర్మా బ్లాక్. ఇది ఎంత ఇంద్రాణి ఎంత కేజీ? 120 రూపీస్ సార్. 120 రూపాయల? అవును సార్. ఇప్పుడు ఆయన కులాకార అని ఒకటి చూపించాడు, ఓకే. దానికి దీనికి ఏం డిఫరెంట్? అదే సార్, అదేమో మామూలుగా కులాకార అనేది లోపల ఉన్న బేబీ పెరగడానికి ఉపయోగపడుతుంది సార్. ఇదేం చిన్నపిల్ల బోన్స్. మీరు ఎక్కడ ఈ పంట? అది నవడూరు సార్, నవడూరు గ్రామం, వీరవస్త్రం మండలం సార్. మరి ఒరిజినల్గా మీరు మీ పంట ఏది ఎటువంటి రసాయనాలు వాడకుండా చేసింది 100% చేసాను సార్. కావాలి సార్, టెస్టింగ్ కూడా చేసుకోవచ్చు. ఎరువు ఏం వాడతారు మీరు? వాడితే పంచకవ్య, కోడిగుడ్డు నిమ్మరసం, చేప బెళంద్రవం, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం ఇటువంటివి వాడతాం సార్. మొక్క పెరుగుదలకి పూత పిండి రాలకుండా ఉంటుంది సార్. కానీ మరి రేట్ ఎక్కువగా ఉంది కదా, కొంటున్నారా కొనేవారు? తక్కువ మంది కొంటారు సార్. దీనికోసం వ్యాలీ తెలిసిన వాళ్ళు ఎక్కువగా వాడతారు సార్. మన ఆరోగ్యం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాం, డాక్టర్ గారు ఎంత అంటే అందిస్తాం. కానీ మనం ఇప్పుడు అక్కడ బేరాలు ఆడాం కదా సార్, మన దగ్గరికి వచ్చినకి అంటే బేరాలు ఆడతారు. అక్కడికి ఎక్కడికి డిఫరెన్స్ అది సార్. ఆరోగ్యం అయితే మన డబ్బులు అయితే ఎంతనే సంపాదించుకోవచ్చు, కానీ ఆరోగ్యాన్ని సంపాదించుకోవడానికి కష్టం కదా సార్. వినియోగదారులు ఉన్నారు. అమ్మ ఏంటి మీరు ఏమేం కొన్నారు? మీరు కూరగాయలు ఏమేమి కొన్నారు చెప్పండి. తీసుకున్నామండి ఎక్కువే. కూరగాయలు ఏమేమి కొన్నారు? బెండకాయలు, క్యాబేజ్, సిలోన్ బచ్చలి, ఆకుకూర, మిర్చి, కాకరకాయలు. అంటే ఇది ఆర్గానిక్ అనే కదా మీరు కొన్నారు ఇది? అవునండి. రేట్లు ఎలా ఉన్నాయి? రేట్ డిఫరెన్స్ కొంచెం ఎక్కువే ఉన్నాయండి, కానీ ఆర్గానిక్ అని తీసుకున్నాం. అంటే గతం నుండి మీరు ఆర్గానికా లేకపోతే ఇప్పుడు ఈ స్టాల్ పెట్టారు కాబట్టి తీసుకుందాం అనుకున్నారా? ఎక్కడైనా విజయవాడది వెళ్ళినప్పుడు తీసుకుంటామండి. ఇక్కడ ఇదే కదా. అయితే రేటు ఏ విధంగా ఉంది, అసలు ఆర్గానిక్ ఉపయోగం ఏంటనేది సరే ఏంటి? బయట మార్కెట్లో కూడా ఆర్గానిక్ అని చెప్పి మామూలుగా అమ్మేస్తుంటారు. సో ఎంతవరకు మనం దీన్ని అథెంటిక్గా చూడొచ్చు? మామూలుగా ఇప్పుడు ప్రజలు ఆర్గానిక్ అలవాటు పడతారంటారా? అంటే ధర కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా. యా, ఇట్స్ వెరీ నైస్ అండి. అంటే ఇక్కడ ఆర్గానిక్ గురించి అవేర్నెస్ బాగా అందరికీ కూడా ఈ రోజుల్లో ఇట్ ఈజ్ ఎసెన్షియల్ అనేది అర్థమవుతుంది అందరికీ కూడా. మనకి దగ్గరలో అంటే మాకు ప్రత్యేకించి తిరుమల ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ దగ్గరలో, అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ కూడా ఇక్కడ ఉండటం, కలెక్టర్ గారి ఇనిషియేషన్ తీసుకొని ఇలాంటి ఓపెన్ చేయటం, గవర్నమెంటే ఇనిషియేషన్ తీసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది యా వెరీ నైస్. అండ్ చాలా అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ఇంకా కూడా బాగా దీని ద్వారా బాగా పెరుగుతుందని. జనరల్గా ప్రైవేటైజేషన్ ప్రకారం అంటే బయట చూస్తే మీకు ఎక్కువ అంటే దానికంటే కూడా ఇది రిలయబుల్గా ఉంటుందని నేను. మీ ఇన్స్టిట్యూట్ చాలా పెద్ద ఇన్స్టిట్యూట్, మరి మీ కిచెన్లో మీరు అక్కడ కిచెన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా బయట మార్కెట్లో కొనుక్కోవడమేనా? మీరు యాక్చువల్గా మార్కెట్లో నుంచే పర్చేజ్ చేస్తూ ఉంటాం. అది కూడా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచే. అంటే ప్రతిదీ కూడా మేము ఎప్పటికప్పుడు అథెంటికేషన్ తీసుకుంటూ, అంటే పిల్లలతో ఒకటి విషయం కాబట్టి చాలా అట్మాస్ఫియర్. ఆర్గానిక్ వైపు ఏమైనా మొగ్గు చూపే అవకాశం ఉంటుందా మీరు కూడా? అంటే మీలాంటి పెద్దవాళ్ళు ఇదే అయితేనే కొంత వీళ్ళు కూడా పుషప్ ఉంటుంది డెఫినెట్గా. అంటే ఇప్పుడు అందుకనే ప్రాక్టికల్గా నేను వచ్చాను చూడడానికి, పర్సనల్గా చూసి ఎలా ఉంది ఏంటి, ఎలా మెయింటైన్ చేస్తారు, ఇప్పుడే టైమింగ్స్ అన్నీ కూడా నేను తెలుసుకుంటున్నాను. తప్పనిసరిగా దీన్ని ప్రమోట్ చేస్తామని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. మనతో మొత్తమే చూసుకుంటే భీమవరం కలెక్టరేట్ ఏరియా వద్ద ఇట్లా డిఆర్డిఏ, అట్లాగే ఇక్కడ రైతులు ఎవరైతే ప్రకృతి సాగు చేస్తున్నారో ఆ రైతులతో ఈ విధంగా ప్రకృతి సాగు చేసే వాళ్ళ దగ్గర నుండి తీసుకున్నామని చెప్తున్నారు. మరోపక్క వినియోగదారులు కూడా కొంత రేట్లు ఎక్కువగా ఉన్నా కూడా దాన్ని ప్రకృతి సాగుతో చేసింది కాబట్టి కెమికల్స్ ఏమి ఉండవు కాబట్టి కొనడానికి కొంత ఇష్టపడతామని చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి కొంత ఆవిడ ఇనిషియేషన్ తీసుకుని ఇలా రైతులందరూ ఒక చోట చేసి కూరగాయలు, బియ్యం
ఇవన్నీ రోజువారీ పప్పు ధాన్యాలు వీటన్నిటిని ఆర్గానిక్ తీసుకొచ్చారు. మరి ఇది ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుంది, రేట్ డిఫరెన్స్తో ప్రజలు మరి ఇటువైపు మొగ్గు చూపుతారా లేదా అనేది కొంత వేచి చూడాలి. కెమెరామెన్ భాగీరథ్ సాగర్, బిగ్ టీవీ, భీమవరం నుండి. For more videos like this, subscribe Big TV channel.